పశ్చిమాసియాలో రణరంగం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసింది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్పై యుఎస్ బలగాలు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడి చేసిందని ట్రంప్ తెలిపారు. ఆ ద్వీపంలోని సైనిక కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా అభివర్ణించారు. అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. ఇరాన్ లేదా మరెవరైనా హార్మోజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే విషయాన్ని పునఃపరిశీలిస్తానని హెచ్చరించారు. అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవని ట్రంప్ అన్నారు. తాము లక్ష్యంగా చేసుకునే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్కు లేదన్నారు. ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆ దేశ సైన్యంతో పాటు వారితో సంబంధాలున్నవారు వెంటనే ఆయుధాలను విడిచిపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్లో మిగిలి ఉన్న ప్రాంతాలను కాపాడుకోవడం తెలివైన పనిగా పేర్కొన్నారు. ఖర్గ్ ఐలాండ్ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పర్షియన్ గల్ఫ్లో ఖర్గ్ ఒక చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది ఇది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఉద్రిక్తతల్లో ఇప్పటి వరకు ఐలాండ్ను టచ్ చేయని ట్రంప్ తాజాగా ఇక్కడ దాడులకు పాల్పడడం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ పరిణామాలతో యుద్ధం మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే బగ్గుమంటోన్న చమురు ధరలు మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది. ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ అమెరికా చమురు మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది.